వంటివి మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఉన్నాము. గొల్లప్రోలులో పెద్ద ఎత్తున అంటే మీకు జనసేన క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభమయ్యాయి. 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా క్రియాశీలక సభ్యత్వాలు జరుగుతాయని చెప్పి పార్టీ ప్రకటించింది. అయితే క్రియాశీలక సభ్యత్వాలకి కేవలం 500 రూపాయలతో మాత్రమే ఎవరైతే జనసేన సభ్యత్వం తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం అయితే జనసేన పార్టీ తరపు నుంచి కల్పిస్తుంది. ఇది దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఈ అవకాశం ఎవరికి కల్పించలేదు. కేవలం జనసేన పార్టీ మాత్రమే 500 రూపాయలతో ఆయనకి ప్రమాద బీమా అనేది కేటాయించడం అయితే జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున ఈ ఏడాది అయితే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. జనసేన నాయకులు అన్నం కన్నా జన సైనికులు ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో సభ్యత్వాల నమోదుని వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈరోజు ఆఖరి రోజు ఇక్కడ సందర వాతావరణం నెలకొంది. ఇక్కడ చూస్తే జన సైనికులు ఉన్నారు. గొల్లప్రోలు జన సైనికులు ఇక్కడ భారీగా జనసేనకు సంబంధించి ఏవైతే సభ్యత్వాలు ఉన్నాయో అవి నమోదు చేసే హడావుడి బిజీలో ఉండగా సుమన్ టీవీ వాళ్ళని సంప్రదించింది. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజా గారు, ఏంటి సభ్యత్వాలు కార్యక్రమం ఎంతవరకు వచ్చింది, ఎలా జరుగుతుంది కార్యక్రమం? క్రియాశీలక సభ్యత్వ నమోదు 18 నుంచి మొదలై 28కి ఎండ్ అవుతుందండి. ఈ రోజు అంటే చాలా స్పీడ్గా ముందు కన్నా ఎక్కువ ఈ రోజే లాస్ట్ డేట్ కావడంతో చాలా ఎక్కువ మంది వచ్చి మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ముందు పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళ సేఫ్టీ నిమిత్తం ఈ క్రియాశీలక సభ్యత్వం పెట్టారండి. ఇది ఏ పార్టీ నాకు తెలిసి చరిత్రలో ఏ పార్టీ చేయలేదు. ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకు ప్రమాద బీమా అన్నది చాలా ముఖ్య ఉద్దేశం అండి పవన్ కళ్యాణ్ గారిది. ఇది వరకు కార్యకర్తలకు ఏం జరిగినా ఎవరో ఉండేవారు కాదు. ఇప్పుడు 500 రూపాయలతోనే ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ ద్వారా ఉందో దానికి 344 మందికి ఇప్పటికే ఇంచుమించు కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి ద్వారా అందజేశారండి. ఇది చాలా మంది క్రియాశీలకంగా ఎవరైతే పార్టీకి పనిచేస్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ పొందుతున్నామండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే కార్యకర్తలుగా చెప్పుకోవడం, మా జనసేన పార్టీ అని చెప్పుకోవడం, ఈరోజు చాలా మంది మమ్మల్ని సంప్రదించున్నారండి. మాకు కావాలి సభ్యత్వం, మేము కూడా క్రియాశీలంగా తిరుగుతామని చెప్పి పిఠాపురం నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున కళ్యాణ్ గారికి ఏదైతే 1,00,000 మెజారిటీ అనుకున్నామో ఇది కూడా అదే రీతిలో టాప్ 1లో మేము నిలబెట్టాలని చెప్పి మేము అనుకుంటున్నాము. అయితే ఇది వరకు సభ్యత్వాల గురించి చాలా మందికి అవగాహన తక్కువగా ఉండేది. రాను రాను అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రజలతో మాట్లాడుతుంటే లేదా వాళ్ళు వచ్చి మాకు ఈ ఇన్సూరెన్స్ చేయండి లేదా సభ్యత్వం ఇవ్వండి అని అడుగుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇది వరకు ఏ పార్టీలో రాజకీయ పార్టీకి వెళ్ళాలంటే మనం తిరగాలి, చేయాలి, ఇవన్నీ అనుకునేవారండి. ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చేటప్పటికి మా దగ్గరికి మేము ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చి మాకు సభ్యత్వం చేయండి అంటే ఏదైతే ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వలేకపోతున్నాయి జనసేన పార్టీ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఏ ప్రమాదం జరిగినా కార్యకర్తకి ముందు జనసేన పార్టీ తీసుకొచ్చి ఆ చెక్కుని వాళ్ళ చేతిలో పడుతున్నాను. మొన్న వాళ్ళకి తెలియలేదండి ఏంటి ప్రమాద బీమా కట్టారని చెప్పేసి తెలియలేదు. కానీ వాళ్ళకి చెక్కు పట్టుకెళ్ళి నాదెండ్ల మనోహర్ గారి చేతుల ద్వారా ఇచ్చారు. ఆ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ అంటే 5 లక్షల రూపాయలు డబ్బులు కాదండి. అప్పుడు ఉన్న పరిస్థితిలో వాళ్ళని 5 లక్షల రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఎంత ఆదుకుందో జనసేన పార్టీ అని చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం అనేది 500 రూపాయలతో 5 లక్షల బీమా అంటే అది చిన్న విషయం కాదు. అది పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేసినా సరే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తారు. అది ముందుగా పార్టీని నమ్ముకున్న ఆ కార్యకర్తలకి భరోసా వాళ్ళ ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా మేము మెడికల్ ఫీల్డ్ అండి. అయితే మనకి సభ్యత్వం అన్నది బయట ఇన్సూరెన్స్ అవి అయితే కనుక కొన్ని పాలసీలు అని డాక్యుమెంట్స్ అని ఒక వారం రోజుల్లో ప్రాసెస్ అంతా ఉంటుంది. కానీ జనసేన సభ్యత్వం అన్నది మనం ఉన్నా లేకపోయినా పర్టికులర్ వాలంటరీకి మన వాట్సాప్లో ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మన ప్రూఫ్స్ అన్న ఇచ్చేస్తే వాళ్ళు చేసేసి మనకు లింక్ పంపించేస్తారు. వితిన్ 5 minutesలో అయిపోతుంది. ఇదే మన బీమా కానీ బయట కానీ తీసుకుంటే ఏజెంట్ వచ్చి మనతో మాట్లాడి వాడి ప్లాన్ అదంతా చెప్పి కొన్ని ప్రాసెస్ ఉంటుంది. కానీ జనసేన పార్టీ అన్నది ఈజీగా సింగిల్ లింక్తో మనకి సభ్యత్వం అన్నది కల్పిస్తుంది. అది ఈరోజు ఈ సభ్యత్వం అన్నది మన కార్మికులు కానీ, భవన కార్మికులు కానీ, లేకపోతే మన ఆటో డ్రైవర్లకు కానీ ప్రమాదశాతం తొందరగా అంటే కామన్ పీపుల్ నుంచి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరికీ సభ్యత్వం అన్నది జనసేన పార్టీ తరపు నుంచి, పవన్ కళ్యాణ్ తరపు నుంచి అందరికీ అన్ని విధాలుగా అందేలాగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. అలాగే జన సైనికులు, మన నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సభ్యత్వం అన్నది చాలా మంచిది. 500 ఈరోజు కామన్ పీపుల్కి కానీ, లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి పెద్ద సమస్య కాదు. కానీ దాని నుంచి ఒక డెత్ అయిన తర్వాత ఫ్యామిలీకి
ఆ 5 లక్షలు అన్నది చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు మనం మాట్లాడుకునే సభ్యత్వం అన్నది అన్న మాట కన్నా ఒక పార్టీ తరపు నుంచి వీళ్ళు ఉన్నారా మనకి ఏదన్నా వచ్చిన అన్నది ఆ తరపు నుంచి మనకు ఒక బీమా. 500 రూపాయలతో అంటే జీవిత బీమా కల్పించడం అంటే చిన్న విషయం కాదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు హాస్పిటల్కి సామాన్య మానవుడు వెళ్తుంటే 500 రూపాయలు ఓపీ ఛార్జ్ పే చేస్తున్నారండి. కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమం సంవత్సరానికి 5 లక్షలు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు. దీనికన్నా మనం చెప్పుకోవాల్సింది చాలా గొప్ప విషయం అండి. పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వాలు చేయించడం వల్ల మేము దీన్ని కృషి చేసి ఈరోజు లాస్ట్ వరకు కూడా కృషి చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని ఈరోజు నైట్ వరకు ఉందండి. అందరూ సభ్యత్వం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైట్, ఇక్కడ చూస్తే అంటే సభ్యత్వాలు చేయడం అంటే ఇక్కడ గొల్లప్రోలు చిన్న చితకగా చేయడం లేదండి. ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఫ్లెక్స్ పెట్టారు అక్కడ ఒక షాప్ దగ్గర, వారాహి యువత అంటే యువత కూడా వారాహి యువత అని పేరు పెట్టి వారాహి యువత గొల్లప్రోలు ఆధ్వర్యంలో అని వీళ్ళు సపరేట్గా ఒక ఫ్లెక్స్ వేయించుకుని ఈ బీమా ఏదైతే ఉందో సభ్యత్వ నమోదుకి సంబంధించి 500 రూపాయల దాని గురించి ప్రజలకి అవగాహన కల్పించడంలో ఈ గొల్లప్రోలు యువత చాలా ముందుగా వెళ్తున్నారు. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం అని చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి అవగాహన లేక 500 రూపాయలు ఈ రోజుల్లో ఇందాక ఒక సోదరుడు అన్నట్టు ఒక హాస్పిటల్కి వెళ్తే 500 రూపాయలు ఓపీ ఛార్జ్ తీసుకుంటున్నారు. దాన్ని ఒక సంవత్సరం పాటు జీవితానికి భరోసా కల్పించడానికి మా జనసేన పార్టీ ఇదైందనడానికి నిదర్శనంగా ఇక్కడ గొల్లప్రోలు యువత ప్రజలకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఒక సెంటర్లో ఇలాగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఇక్కడ కూర్చుని, ఎందుకంటే సమయం కేటాయించడం మెయిన్ ఇక్కడ యువత అంట్లోకి అల్లరి చిల్లరగా తిరగడం, సరదాగా ఆదివారం వచ్చిందంటే ఫ్రెండ్స్తో సరదాగా ఏ బీచ్కో లేదంటే ఏ హోటల్కో వెళ్ళాలనే ఉంటుంది. కానీ వీళ్ళ సమయాన్ని ఇక్కడ కేటాయించి వాళ్ళకి దొరికిన హాలిడేని కూడా జనసేన పార్టీకి అదేవిధంగా కొంతమందికి ఈ 500 దాని గురించి అవగాహన కల్పించి సభ్యత్వాల గురించి సమయం కేటాయించి ఇక్కడే కూర్చుని ఉదయం నుంచి రాత్రి దాకా ఈ రోజు ఆఖరి రోజు కావడంతో వాళ్ళు సభ్యత కార్యక్రమాలు భారీగానే నమోదు చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళ సంతోషం అయితే మాత్రం వెలకట్లేనిదిగా ఉంది. జనసేన పార్టీ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా ఇలాగ భరోసా మాకు కల్పిస్తుంది. మా నాయకుడు ఏది నిర్ణయం తీసుకున్నా సరే అది 10 మందికి ఉపయోగపడే నిర్ణయం అయినా తీసుకుని 10 మందికి ఉపయోగపడే పని ఆయన చేస్తారని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు గొల్లప్రోలు వారాహి యువత జనసేన పార్టీ జన సైనికులు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.